రాజమౌళి తెలుగు చలనచిత్ర రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనాలు నమోదు చేసిన జక్కన్న ఆ తరువాత క్రమక్రమంగా మరింత ఎత్తుకు చేరుకున్నాడు. ఇక త్రిబుల్ సినిమాతో అయితే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో తన గురించి చర్చించుకునేలా చేశాడు. అంతేకాదు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని ఇండియన్ సినీ ఇండస్ట్రీ సత్తా ప్రపంచానికి చాటాడు. Person is born to make films. He is born to tell stories which haven't been told. అలాంటి దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుందని తెలిస్తే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది టాలీవుడ్ మిల్క్ బాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అని ప్రకటించాక ఆ బజ్ ఊహించని విధంగా మారింది. త్రిబుల్ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా కూడా ఇంకా రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతోంది. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను జక్కన్న తన తండ్రి విజేంద్ర ప్రసాద్కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఈ క్రమంలోని ఇటీవలే స్క్రిప్ట్ని పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. దీన్ని ఆగస్టు నుంచే మొదలు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా వార్తలే వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి గోల్డ్ అనే పేరు ఖరారు చేస్తున్నట్లు ఒక న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఇది యూనివర్సల్ టైటిల్ కావడం వల్లే దీన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్గా, కమల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, తమ్మిరాజు ఎడిటర్గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు.